ఈరోజు వీడియోలో మనం మీ యొక్క బ్లాగింగ్కి 25 బెస్ట్ వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ ఏమున్నాయో ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వర్డ్ ప్రెస్ అనేది మనకి గ్రేట్ ప్లాట్ఫామ్, బ్లాగింగ్ అనొచ్చు లేకపోతే అటు వెబ్సైట్ కావచ్చు. సో వర్డ్ ప్రెస్ అనేది గ్రేట్ ప్లాట్ఫామ్. ఇందులో ఒక గ్రేట్నెస్ ఏంటంటే ప్లగిన్స్. సో మనకేంటంటే ఒక్కో ఫంక్షనాలిటీకి ఒక ప్లగిన్ ఉండడం జరిగింది. ఎస్ఈఓ అయితే ఎస్ఈఓ ప్లగిన్, సోషల్ షేరింగ్ అయితే సోషల్ షేరింగ్ ప్లగిన్, క్యాచీకి అయితే క్యాచీకి సంబంధించిన ప్లగిన్. సో ఓకే, ఆ ప్లగిన్ అనేది వేసి వర్డ్ ప్రెస్ యొక్క ఫంక్షనాలిటీ అనేది మనం పెంచవచ్చు. సో అది మేజర్ అడ్వాంటేజ్ ఇన్ వర్డ్ ప్రెస్. ఈరోజు వీడియోలో మనం కొన్ని వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ ఏంటో తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ప్లగిన్ వచ్చేటప్పటికి యోస్ట్ ఎస్ఈఓ. ఇది ఏంటంటే మనకి ఎస్ఈఓ ప్లగిన్. సో యోస్ట్ ఎస్ఈఓ అండ్ ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ, ఈ రెండు ప్లగిన్స్ కూడా ఎస్ఈఓ ప్లగిన్స్. ఈ ప్లగిన్స్ మన యొక్క వెబ్ పేజెస్ అవ్వచ్చు, మన ఆర్టికల్స్ అవ్వచ్చు, వీటిని మనం సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీగా ఆప్టిమైజ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇందులో ఏంటంటే మనం ఒక ఫోకస్ కీవర్డ్ అనేది ఇస్తాము. ఫోకస్ కీవర్డ్ ఇచ్చిన తర్వాత ఫోకస్ కీవర్డ్ బేస్ అయ్యి సో మన ఆర్టికల్స్ మనం ఆప్టిమైజ్ అనేది చేయొచ్చు. ఇది మనకు ఒక స్కోర్ అనేది డిస్ప్లే చేస్తుంది. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తుంది. మన ఫోకస్ కీవర్డ్ H1 ట్యాగ్లో వాడమా లేదా, లేకపోతే ఆల్ టెస్ట్లో వాడమా లేదా, లేకపోతే ఎంటైర్ డెన్సిటీ ఎలాగుంది. సో ఇదంతా కూడా మనం ఈ రెండు ప్లగిన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను ఇచ్చేది ఏంటంటే మీరు ఈ రెండు ప్లగిన్స్ వాడనవసరం లేదు, ఏదో ఒక ప్లగిన్ అనేది ఎంచుకోండి. సో ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓలో చూసుకుంటే యోస్ట్ ఎస్ఈఓ ప్రీమియం వర్షన్ ఉన్న ఫీచర్స్, ర్యాంక్ మ్యాథ్ అనేది కొన్ని ఫీచర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈజీ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్. ఈ ప్లగిన్ అనేది మనకి మీ యొక్క ఆర్టికల్ అనేది 2000 వర్డ్స్ 5000 వర్డ్స్ ఉన్నాయనుకోండి. అటువంటి కేసులో మీరు ఈజీగా టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అంటే మన బుక్ ఇండెక్స్ ఉంటుంది కదా, సో ఆ విధంగా మన ఆర్టికల్ కూడా టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. దానికి మనకి టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్మస్. సో ఎస్మస్ ప్లగిన్ దేనికంటే ఇమేజెస్ కంప్రెస్ చేయడానికి. ఓకే, మీరు హై రెజల్యూషన్ ఇమేజెస్, అదేవిధంగా హెవీ సైజ్ ఉన్న ఇమేజెస్ అప్లోడ్ చేశారు అనుకోండి, వాటిని మీరు మళ్ళీ మాన్యువల్గా సైజ్ కంప్రెస్ చేసుకుని అప్లోడ్ చేయడం కన్నా ఆటోమేటిక్గా వర్డ్ ప్రెస్కి అప్లోడ్ చేసేటప్పుడు ఈ ప్లగిన్ మీకు ఆటోమేటిక్గా ఇమేజెస్ అనేది కంప్రెస్ చేస్తుంది. సో ఆ కేసుకి మనకి ఈ ప్లగిన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి W3 టోటల్ క్యాచీ. సో మీ యొక్క వెబ్సైట్ అన్నది క్యాచీ ప్లగిన్ లేకపోతే లోడింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది యూజర్స్కి. సో అటువంటి కేసులు ఏంటంటే మనం క్యాచీ ప్లగిన్ అనేది వాడాలి. సో దానికోసం ఏంటంటే మనకి మార్కెట్లో రెండు బెస్ట్ ప్లగిన్స్ ఏంటంటే ఒకటి W3 టోటల్ క్యాచీ, రెండు వచ్చి WP రాకెట్. రెండు క్యాచీ ప్లగిన్సే, కాకపోతే W3 టోటల్ క్యాచీ అనేది ప్రీ ప్లగిన్, WP రాకెట్ వచ్చేటప్పటికి ప్రీమియం ప్లగిన్. సో ఈ ప్లగిన్స్ దేనికంటే మీకు మీ యొక్క వెబ్సైట్ స్పీడ్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు అకిస్మెట్ యాంటీ స్పామ్ ప్లగిన్. సో ఈ ప్లగిన్ ఏంటంటే మీకు స్పామ్ కామెంట్స్ వస్తాయి కదా. సో వర్డ్ ప్రెస్లో మనకి స్పామ్ కామెంట్స్ రావడం అనేది సో సహజం. సో అటువంటి స్పామ్ కామెంట్స్ అరికట్టేందుకు మనకి ఈ అకిస్మెట్ యాంటీ స్పామ్ ప్లగిన్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కామర్స్. ఓకే, మీ యొక్క బ్లాగ్లో ప్రొడక్ట్స్, డిజిటల్ ప్రొడక్ట్స్ అమ్మాలనుకున్నా లేదా ఫిజికల్ ప్రొడక్ట్స్ అమ్మాలనుకున్నా ఈ కామర్స్ ఫంక్షనాలిటీ మీరు యాడ్ చేయాలి అంటే సో మీ యొక్క బ్లాగ్కి లేదా మీ యొక్క వెబ్సైట్కి కామర్స్ అనే ప్లగిన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యాడ్ ఇన్సెటర్. సో ఇన్ కేస్ మీరు మీ యొక్క బ్లాగ్ని యాడ్సెన్స్ లేదా ఎఫిలియేట్ మార్కెటింగ్తో మానిటైజ్ చేస్తున్నారు అనుకోండి, అటువంటి కేసులో మీరు యాడ్స్ ఏ ప్లేస్లో డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ పారాగ్రాఫ్ తర్వాత, లేకపోతే మిడిల్ ఆఫ్ ది ఆర్టికల్, లేకపోతే ఎండ్ ఆఫ్ ది కంటెంటా, ఎండ్ ఆఫ్ ది పోస్టా. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఆప్షన్స్ తోటి మన యొక్క యాడ్ కోడ్ని సో మనకు నచ్చిన ప్లేస్లో డిస్ప్లే చేయొచ్చు. దానికి యాడ్ ఇన్సెట్ అనే ప్లగిన్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి GDPR కుకీ కాన్సెంట్. సో మనకి ఏంటంటే GDPR మెసేజ్ డిస్ప్లే చేయాలి అంటే ఈ ప్లగిన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫామ్స్. మీ యొక్క వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే సబ్స్క్రైబ్ ఫామ్ క్రియేట్ చేయాలన్నా, సబ్స్క్రిప్షన్ బాక్స్ క్రియేట్ చేయాలన్నా సరే అటువంటి కేసులో మనకి ఏంటంటే ఈ WP ఫామ్స్ ప్లగిన్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాఫిల్ ఫ్రెష్. మీ యొక్క బ్లాగ్లో మీరు గివ్ అవేస్ కండక్ట్ చేయాలి అనుకుంటే, ఓకే, మీరు మీ యొక్క బ్లాగ్లో గివ్ అవేస్ కాంటెక్స్ట్ ఇటువంటి కండక్ట్ చేయాలనుకుంటే అటువంటి కేసులో మీకు ర్యాఫిల్ ఫ్రెష్ అనే వర్డ్ ప్రెస్ ప్లగిన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నట్లయితే, ఓకే, మీరు లైక్ హోస్టింగ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నా, లేకపోతే SEO ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నా, సో ఓకే, రిలవెంట్ మీ యొక్క బ్లాగ్ నిచ్చికి రిలవెంట్ కొన్ని ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేటప్పుడు ఈ థర్స్టీ ఎఫిలియేట్స్ ప్లగిన్ అనేది యూజ్ చేస్తాము. సో బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమెజాన్కి అయితే ఇది యూజ్ చేయకూడదు. అమెజాన్ మనం డైరెక్ట్ ఎఫిలియేట్ లింక్స్ యూజ్ చేసుకోవాలి. సో అదర్ దాన్ అమెజాన్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనం లింక్స్ క్లోక్ చేస్తాం, లైక్ venkatranda.com/go/bluehost. సో ఈ విధంగా మనం లింక్స్ని క్లోక్ చేయడానికి ఈ థర్స్టీ ఎఫిలియేట్స్ లింక్స్ అనే ప్లగిన్ అనేది మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్డ్రాఫ్ట్. ఓకే, సో మీరు ఒక వర్డ్ ప్రెస్ బ్లాగ్ రాస్తున్నారు, సో ఆర్టికల్స్ రాస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. ఓకే, సో దాని యొక్క బ్యాకప్ రీస్టోర్ ప్రాసెస్ ఉంది కదా. సో ఎప్పుడైనా సైట్ అనేది క్రాష్ అవుతే అటువంటి కేసులో మనం బ్యాకప్ నుంచి మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి ఈ అప్డ్రాఫ్ట్ ప్లస్ ప్లగిన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ ప్లగిన్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆటోమేటిక్గా మీ యొక్క గూగుల్ డ్రైవ్ కూడా మీ యొక్క బ్యాకప్ అన్నది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీరు కావాల్సినప్పుడు గూగుల్ డ్రైవ్ నుంచి బ్యాకప్ ఇంపోర్ట్ చేసి ఆటోమేటిక్గా ప్లగిన్ వేసేస్తుంది అదంతా సింగిల్ క్లిక్లో. ఓకే,
మీ మాన్యువల్ ప్రాసెస్ అయితే కాదు. సో మీకు కావాలనుకుంటే మాన్యువల్ బ్యాకప్ కూడా తీసుకుని మీరు లోకల్ డ్రైవ్లో పెట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైం రిమోట్ డివైస్ లైక్ గూగుల్ డ్రైవ్ అవ్వచ్చు, లేకపోతే వన్ డ్రైవ్ అవ్వచ్చు. సో వీటిలో కూడా మీరు మీ మీ యొక్క డేటాని, మీ యొక్క వర్డ్ ప్రెస్ బ్యాకప్ని స్టోర్ అనేది చేసుకోవచ్చు. సో మీ యొక్క వర్డ్ ప్రెస్ బ్యాకప్ అన్నదే సింగిల్ క్లిక్లో తీసుకోవాలి, అదేవిధంగా రీస్టోర్ చేయాలనుకుంటే అటువంటి కేసులో ఈ ప్లగిన్ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ప్లగిన్ వచ్చేటప్పటికి ఎలిమెంటర్ పేజ్ బిల్డర్. సో ఇన్ కేసు మీరు బ్లాక్ ఎడిటరే యూజ్ చేస్తే బ్లాగింగ్కి, ఓకే, మీరు ఇన్ కేసు మీకు బ్లాక్ ఎడిటరే ఫ్యూజర్ పని లేకుంటే అటువంటి కేసులో మీకు ఈ ప్లగిన్ మీకు ఎటువంటి హెల్ప్ అనేది చేయదు. సో మీరు మీ యొక్క డిజైన్స్ అనేవి సో నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేయాలి, ఓకే, మీ బ్లాగ్ పోస్ట్ అవ్వచ్చు లేదా మీ వెబ్సైట్ అవ్వచ్చు, వాటిలో మీరు నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఎలిమెంటర్ ప్లగిన్ అనేది యూజ్ చేయాలను. సో దానికి మనకి ఎలిమెంటర్ ప్లగిన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీడ్ ప్రాడ్. మీరు ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయాలి అనుకుంటే సో ఇది కూడా మనకి ఒక రకం పేజ్ బిల్డరే. సో ఎలిమెంటర్ అలా పేజ్ బిల్డర్, అదేవిధంగా సీడ్ ప్రాడ్ కూడా పేజ్ బిల్డర్. ఎస్పెషల్లీ ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయాలి అనుకుంటే అటువంటి కేసులో, అదేవిధంగా కమింగ్ సూన్ పేజ్ క్రియేట్ చేయాలనేసి మనకి ఈ సీడ్ ప్రాడ్ ప్లగిన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆప్టిన్ మానిటర్. ఓకే, సో మన యొక్క వెబ్సైట్కి వచ్చిన విజిటర్స్ దగ్గర నుంచి మనం పాపప్ డిస్ప్లే చేసి అక్కడ నుంచి ఈమెయిల్ ఐడీస్ కలెక్ట్ చేస్తే మన యొక్క ఓన్ ఆడియన్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. అటువంటి కేసులో మనకి ఆప్టిన్ మానిటర్ అనే ప్లగిన్ హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి షేర్డ్ కౌంట్స్. సో మన యొక్క బ్లాగ్ పోస్ట్ రీడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆడియన్స్ తోటి షేర్ చేయాలనుకున్నారు. అటువంటి కేసులో మనం షేర్డ్ కౌంట్స్ అనే ప్లగిన్ యూజ్ చేస్తే, ఓకే, ఈ ప్లగిన్ ఏం చేస్తుంది అంటే మన యొక్క బ్లాగ్ పోస్ట్ కింద కానీ టాప్లో కానీ షేరింగ్ బటన్స్ లైక్ వాట్సాప్ షేరింగ్ బటన్, లింక్డ్ఇన్ షేరింగ్ బటన్, ట్విట్టర్ షేరింగ్ బటన్ వీటిని ఇంక్లూడ్ చేస్తుంది. సో వీటిని మనం ఈ ప్లగిన్ యూజ్ చేసి యూజరు సో ఈజీగా వాళ్ళ యొక్క ఆడియన్స్కి షేర్ చేయొచ్చు. సో దానికి షేర్డ్ కౌంట్స్ అనే ప్లగిన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి సుకరీ. మీ యొక్క వర్డ్ ప్రెస్కి సెక్యూర్గా ఉండాలి, ఓకే, ఐ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలని కూడా అటువంటి కేసులో మనకి ఈ సుకరీ అనే సర్వీస్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో మెంబర్ ప్రెస్. ఫ్రెండ్స్, మీ యొక్క వర్డ్ ప్రెస్ బ్లాగ్కి మెంబర్షిప్ అంటే ఓన్లీ సర్టెన్ పీపుల్కి, అంటే మీరు ఓన్లీ రిజిస్టర్ అయిన పీపుల్కి మాత్రం మీ ఆర్టికల్స్ రీడ్ చేయాలి, లేకపోతే మీ రిజిస్టర్ అయిన పీపుల్ మాత్రం పర్టికులర్ పోస్ట్ డిస్ప్లే చేయాలి, అదేవిధంగా మీ దాంట్లో వీడియో కోర్సెస్ ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే అటువంటి కేసులో మనకి మెంబర్ ప్రెస్ అనే ప్లగిన్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు సిఎస్ఎస్ హీరో. ఈ సిఎస్ఎస్ హీరో ఏంటంటే మనకి అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ స్టైల్స్ ఇవ్వాలి అనుకుంటే అటువంటి కేసులో మనకి సో మన పేజెస్ని అడ్వాన్స్డ్ లెవెల్లో కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే డిజైన్ ప్రకారంగా అటువంటి కేసులో మనకి సిఎస్ఎస్ హీరో అనే ప్లగిన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డబ్ల్యూపీ కోడ్. దీన్నే మనం ప్రీవియస్గా ఏంటంటే ఇన్సర్ట్ అడ్రస్ అండ్ ఫోటోస్ అనేవారము. సో ఇది మన అడ్రస్లోనే ఫోటోస్లోనే ఎటువంటి కోడ్స్ ఇవ్వాలి, లేకపోతే జావా స్క్రిప్ట్ కోడ్ అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ అవ్వచ్చు, ఇటువంటి హెడర్లోనే ఫోటోలోనే లేకపోతే కస్టమ్ ప్లేసెస్లో కోడ్స్ ఇవ్వాలి అనుకుంటే అటువంటి కేసులో మనం డబ్ల్యూపీ కోడ్ అనే ప్లగిన్ అనేది మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లగిన్ వచ్చేటప్పటికి లెర్న్డెస్. ఈ ప్లగిన్ దేనికంటే మీ యొక్క బ్లాగ్లో కోర్సెస్ ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే, ఓకే, ఇన్ కేసు మీరు కోర్సెస్ ఇంక్లూడ్ చేయాలనుకుంటే అటువంటి కేసులో మీకు ఈ లెర్న్డెస్ అనే ప్లగిన్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బై డిఫాల్ట్గా వర్డ్ ప్రెస్లో మెయిల్స్ అనేది మెయిల్ ఫంక్షన్ ద్వారా వెళ్తాయి. సో అదే ఇన్ కేసు మీ యొక్క వర్డ్ ప్రెస్ కాంటాక్ట్ పేజ్లో మీరు డబ్ల్యూపీ ఫామ్స్ ద్వారా మెయిల్స్ కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేస్తారు కదా, ఆ కాంటాక్ట్ ఫామ్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే అటువంటి కేసులో మీరు ఈ డబ్ల్యూపీ మెయిల్ ఎస్ఎంటీపీ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి దీన్ని కేర్ఫుల్గా కాన్ఫిగర్ చేసుకోగలిగితే సో మీకు ఈమెయిల్స్ అనేవి డెలివరబిలిటీ స్కోర్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డబ్ల్యూపీఎంఎల్ వర్డ్ ప్రెస్ ప్లగిన్. సో ఇది ఏంటంటే మల్టీలింగ్వల్ వర్డ్ ప్రెస్ ప్లగిన్. సో దీనికి మనకు ఆల్టర్నేటివ్ పాలీలాంగ్ కూడా ఉంది. సో పాలీలాంగ్ అయితే పాలీలాంగ్, డబ్ల్యూపీఎంఎల్ అయితే డబ్ల్యూపీఎంఎల్. మీ యొక్క బ్లాగ్లో సో ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్లో బ్లాగ్ రన్ చేస్తున్నారు, సో మీకు హిందీలో ఆర్టికల్స్ అదే బ్లాగ్ పోస్ట్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసి రెండింటిని లింకప్ చేయాలనుకున్నారు, అటువంటి కేసులో మనకి ఈ డబ్ల్యూపీఎంఎల్ కానీ పాలీలాంగ్ అనే ప్లగిన్స్ అని మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ పర్టికులర్ వీడియో హెల్ప్ అవుతుంది నేను కోరుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోలో నేను అరౌండ్ 25 ప్లగిన్స్ అని మెన్షన్ చేసిన 25 ప్లగిన్స్ అని మీ యొక్క బ్లాగింగ్ కెరీర్కి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఈ యొక్క వీడియోకి సంబంధించిన ఫుల్ ఆర్టికల్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు విజిట్ చేసి ఆర్టికల్ రీడ్ చేసి మీ యొక్క అభిప్రాయం కామెంట్లో కూడా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.